హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ నవరాత్రికి పూజ చేయడానికి మనకి ఏ వస్తువులు కావాలో చూపిస్తాను వీడియోలో. ముందుగా మనము పసుపు, అలాగే కర్పూరం, వత్తులు, ఎవరికైనా ఎర్ర వత్తులు దొరికితే అవి కూడా తెచ్చుకోవచ్చు, లేదా మామూలు వత్తులైనా పర్లేదండి. అష్టగంధం, ఇది సువాసన బాగా వస్తుంది, అమ్మవారికి సువాసన అంటే ఇష్టం కాబట్టి అష్టగంధం తీసుకోండి. ఇంకా ధూపం స్టిక్స్ అండి. ధూపం అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతి, కంపల్సరీ ధూపం అనేది మర్చిపోవద్దు. తర్వాత ఆవు నెయ్యి, ఎంతో స్వచ్ఛమైంది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. తాంబూలం ఇవ్వడానికి వక్కలు, అలాగే అమ్మవారికి సువాసన వచ్చేవి ఏవైనా కూడా చాలా ఇష్టం, అందుకే ఇందులో జవ్వాదు అంటారు దీన్ని. నాకైతే పొడి దొరకలేదండి, ఈసారి రోలే దొరికింది, సో ఇదే తీసుకున్నాను. పొడి కూడా దొరుకుతుంది, లేదా పేస్ట్ కూడా వస్తున్నాయి ఈ మధ్య, అదైనా కూడా తీసుకోవచ్చు. జవ్వాదు, తర్వాత అత్తరు కూడా మనము అక్కడక్కడ వేయడానికి అత్తరు సువాసన భరితంగా ఉండాలి అమ్మవారికి. ఎండు ఖర్జూరాలు తాంబూలంలో పెడతాము. ఆవు పాలు నైవేద్యానికైనా వాడచ్చు, అభిషేకం చేసేవారు కూడా వాడచ్చు. అగరబత్తీలు, ఇంకా ఇవి సాంబ్రాణి కప్స్ అండి. ఇవి చాలా సువాసన వస్తాయి అండ్ చాలా బాగుంటాయి. మన ధూపం స్ట్రిప్స్ కంటే ఇవి చాలా బాగుంటాయి. మనకి ఇప్పుడు బొగ్గులతో సాంబ్రాణి వేయలేకపోతున్నాం కాబట్టి ఇలాంటివైనా తీసుకొచ్చి ఖచ్చితంగా వేయండి. అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం, అందుకే అది మాత్రం కంపల్సరీ తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇంకా ఆవు పిడికలు దొరికితే వాటితో చేస్తే ఇంకా శ్రేష్టం అండి. నాకు దొరకలేదు, అందుకే సాంబ్రాణి కప్సే తీసుకున్నాను. అమ్మవారికి పంచమి రోజు చేసేవాళ్ళు ఈ పసుపు కుంకుమలతో అయితే చేస్తే చాలా మంచిదండి. మంగళకరమైన వస్తువులతో పూజ చేయాలి ఈరోజు. పసుపు కొమ్ములు లేదా మామూలు నవరాత్రిలో కూడా మనం చేసుకున్నా మంచిదే. దారం, కంకణాలు కట్టడానికి, అగ్గిపెట్ట, ఇక్కడ ఏ వస్తువు కూడా మర్చిపోవట్లేదండి నేను. పంచమి తిథి రోజు చేయడానికి నేనైతే ఈ పంచముఖములు ఉన్న దీపారాలను అయితే తీసుకుంటున్నానండి. కలుషం కోసం అష్టలక్ష్మి చెంబునైతే తీసుకున్నాను, ఇది మా ఇంట్లోనే ఉంది. ఇవన్నీ వెండి సామాన్లండి. మీ దగ్గర కలుషం పెట్టుకునే ఆచారం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదండి. ఇదేమో మనము బెల్లం పానకం చేస్తాం కదా ప్రసాదం, అది పెట్టడం కోసం. ఇవేమో కామాక్షి గుందులండి. నేను పోయిన సంవత్సరం నవరాత్రులు చేసినప్పుడు తీసుకున్నాను. ప్రతి శుక్రవారం అయినా మనం వెలిగించుకోవచ్చు, లేదా ఇలా పూజ టైంలో తీసుకొని వాడుకొని తర్వాత పెట్టేయచ్చు. ఇది మనకి ఒక లక్ష్మీదేవి చుట్టుపక్కన 2 ఏనుగులు అయితే వచ్చాయండి, చాలా బాగుంటాయి. ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకోండి, లేదా అవసరం లేదండి. ఇవన్నీ మనం నార్మల్గా దీపారాధన కూడా చేసుకోవచ్చు. మట్టి ప్రమిదలైనా కూడా తీసుకోవచ్చు, అవి ఇంకా శ్రేష్టం అండి. ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వీటిని ఉపయోగిస్తున్నాను. ఇక్కడ మేమైతే 108 పువ్వులు అయితే వెండివి తీసుకున్నామండి. అలాగే హారతి కోసం చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాము. అలాగే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పువ్వులు అయితే వచ్చాయండి వెండిలో కూడా, వాటిని కూడా ఒక 2 అలా తీసుకున్నాము. ఈ చిన్న పువ్వులు మట్టుకి ఒక 11 అయితే తీసుకున్నామండి. వెండి పూలల్లో కూడా చాలా రకాలు వచ్చాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. మా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. ఇవి మా అత్తయ్య గారు తీసుకొచ్చారండి, ఇక్కడే లోకల్లో కొత్తగూడెంలో తీసుకొచ్చారండి. అక్కడ క్వాలిటీ బాగుంటాయి అండ్ ఈ మధ్య జర్మన్ సిల్వర్లో కూడా మనకు దొరుకుతున్నాయి కదా, అందులో అయినా కూడా మీరు తీసుకోవచ్చు. ఇవైతే తామర పువ్వులండి. అమ్మవారికి లక్ష్మీదేవికి కానీ ఎక్కువగా తామర పువ్వులు అంటే ఇష్టం కదా, అలాంటప్పుడు ఎప్పుడైనా మనకి పూజల్లో దొరికినప్పుడు ఇవి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇవైతే తీసుకున్నాము. ఇవి కూడా తామర పూలల్లో గోల్డ్ కలర్ అండి, అవేమో పెయింట్ వేసి వచ్చాయి, కానీ క్వాలిటీ బాగుంటాయండి. ఇవి కంపల్సరీ ఉండాలని ఏం కాదండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వాటిని పూజలో వాడుతున్నాను. మన దగ్గర లేకపోతే మనము విడి పువ్వులైనా కూడా తీసుకోవచ్చు, అవి ఇంకా చాలా మంచిది. కాకపోతే అన్ని సమయాల్లో మనకి పువ్వులు అనేవి దొరకపోవచ్చు కదా, అందుకే ఇలా తీసుకున్నాము. ఇదేమో హారతి ప్లేట్ అండి, పెద్దది. ఇందాక చూపించిందేమో చిన్నది. ఇది కూడా మేము పూజ వరకు మాత్రమే ఉపయోగిస్తాము, తర్వాత ఉపయోగించము. కుంకుమ ఇందాక చెప్పడం మర్చిపోయానండి. కొబ్బరికాయ,
మనకి కలుషం పెట్టుకునే అలవాటు ఉంటే ఇంకొకటి కూడా అవసరం ఉంటుందండి, లేకపోతే ఒకటి సరిపోతుంది. ఇదేమో చిట్టి గాజుల మాలండి. అమ్మవారికి చిట్టి గాజులు చాలా ఇష్టం కదా, అందుకే గాజులతో అయితే నేనే మాల తయారు చేశానండి. ఎవరికైనా కావాలంటే వీడియో పెడతాను చూడండి, లేదంటే బయట మనకి పూజా స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. ముఖ్యంగా మనకి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాలండి. తర్వాత అమ్మవారికి సువాసన వచ్చే పువ్వులు ఏవైనా కూడా చాలా ఇష్టం, అందుకే నేనైతే మల్లెపూలు అయితే తీసుకున్నాను. ఇంకా ఎరుపు రంగులో ఉండే పుష్పాలు ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం అండి. నాకైతే ఇక్కడ మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో చాలా పూస్తాయి ఎరుపు రంగు మందారాలు, నేను అవే తెచ్చుకున్నానండి. లేదా ఎర్ర గులాబీలు దొరికినా కూడా తీసుకోవచ్చు. ఇంకా పూజకి మనకి విడి పువ్వులు ఏవైనా సరే తీసుకోవచ్చండి. అమ్మవారి ఫోటో ఎవరికైనా దొరకకపోతే ప్రింట్అవుట్ అయినా తీసుకోండి, అది కూడా పెట్టలేము ఈ మూడంలో వద్దు అని అనుకునే వారైతే పసుపు గౌరమ్మనైనా చేసుకొనైనా కూడా మీరు పూజించుకోవచ్చు. లేదా మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటోకైనా లలిత అమ్మవారి ఫోటోకైనా కూడా మీరు పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూడం వచ్చింది కాబట్టి విగ్రహాలు అయితే పెట్టుకోకండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం కోసం అయితే యాలకులు అలాగే కొద్దిగా బెల్లం అయితే తీసుకొని ముందుగా పెట్టుకోండి. ప్రతిరోజు మీరు ఏ నైవేద్యం చేయలేకపోయినా సరే బెల్లం పానకం చేశారంటే చాలండి, అమ్మకి చాలా ఇష్టం అదంటే. ఒకవేళ బెల్లం పానకం చేయలేము అని అనుకునే వారైతే దానిమ్మ పండ్లని లేదా ఎరుపు రంగులో ఉండే ఏ పండ్లనైనా పెట్టొచ్చు. మా పాప అయితే ఇక్కడ అమ్మవారి ఫోటో చూసి మొక్కేస్తుంది, అమ్మ మనం కూడా పూజ చేసుకుందామా అని చెప్పి టీవీలో చూసి అడుగుతుందనమాట. ఈసారి నాకు పడలేదు, అందుకే లేట్గా చేసుకుంటున్నానండి. పంచమి రోజున నేనైతే పీఠాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా చేసేవారు ఎవరైనా సరే ఈ ప్రాసెస్ అంతా ఏముండదండి, ఆల్రెడీ మీరు పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వస్తువులను అయితే మీరు తెచ్చి పెట్టుకోండి సిద్ధంగా. ముందు రోజే అమ్మవారికి ఏమేమి కావాలో సిద్ధం చేసి పెట్టుకుంటే మనము తొందరగా పూజ అనేది హడావిడి అనేది కంగారు అనేది లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. లేదు మాకు ముందు పడలేదు అని అనుకునే వాళ్ళు నాలా ఇలా 5వ రోజు పంచమి రోజు కూడా పీఠాన్ని పెట్టుకొని చేసుకోవచ్చండి. ముందుగా మనం ఎక్కడైతే పీఠాన్ని పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని మంచిగా పసుపు రాసుకొని మంచిగా ముగ్గులు అయితే వేసి అలంకరించుకోండి. అమ్మవారికి శుభ్రత అనేది చాలా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్. మరియు ఈ నవరాత్రులు ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా బ్రహ్మచర్యం అయితే పాటించండి. అలాగే నేల మీద పడుకోవడానికి అయితే ప్రయత్నించండి. మేము అలా పడుకోలేము అని అనుకునేవారు శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. కొందరు పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు అయితే కింద పడుకోలేరు నేల మీద. అలాంటి వాళ్ళు కొంచెం బెడ్ పైన పడుకున్నా కొంచెం నీట్గా ఉండేలాగైతే చూసుకోండి. ఇక్కడ మనం ఎక్కడైతే పూజ అయితే నిర్వహించుకుంటున్నామో అక్కడ మంచిగా ఇలా ముగ్గులు వేసి అలంకరించుకోండి. మీకు ఏ ముగ్గు వస్తే అదే వేయండి, ఇదే ముగ్గు వేయాలని ఏం లేదండి. పద్మం ముగ్గు కానీ లక్ష్మీదేవికి సంబంధించిన ముగ్గులు ఎన్నో ఉంటాయి, మీరు గూగుల్ చేస్తే ఎన్నో కనిపిస్తాయి మీకు. అందులో మీకు ఏది సులభంగా అనిపిస్తే అదే వేసుకోవచ్చండి. అలాగే ఉపవాసం ఉండి కనుక ఈ పంచమి రోజు పూజ చేస్తే మాత్రం ఈ 9 రోజుల్లో చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు చేసినా కూడా ఆ 9 రోజులు చేసినంత ఫలితం అయితే మనకి దక్కుతుందండి. మ్యాక్సిమం వరకు ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా షుగర్ పేషెంట్స్, బీపీ ఇలా ఉంటాయి కదా, ఆరోగ్యం సహకరించినప్పుడు అట్లీస్ట్ పూజ అయిపోయేంత వరకైనా మీ ఓపిక ఉన్నంత వరకు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. అలాగే అమ్మవారికి అంటు ముట్టు అనేది అస్సలు ఉండకూడదండి. కాబట్టి ఏమీ లేకుండా మంచిగా శుభ్రంగా ఉన్నప్పుడే చేసుకోండి పూజల్ని. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు, అంతేకాని మనము బాగాలేనప్పుడైతే ఇలాంటి వ్రతాలు అయితే నోచుకోవడం కరెక్ట్ కాదండి. అలాగే ఈ సంవత్సరం మూడాలు వచ్చాయి కాబట్టి విగ్రహాలు అనేవి పెట్టుకోకండి. పీఠం పెట్టుకోలేము అని అనుకునే వాళ్ళు మనం రోజు నిత్యం పూజ చేసుకునే పూజ గదిలో కూడా అమ్మవారి ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి. ఈ పంచమి రోజు ఎవరైతే పూజ చేస్తున్నారో ఉద్యాపన అనేది అదే రోజు చెప్పకూడదండి. తెల్లవారి మనకి మంగళవారం వస్తుంది, పంచమి తిథి అనేది
ఆదివారం మధ్యాహ్నం నుంచి మరియు సోమవారం ఉదయం 11:30 వరకు అయితే ఉందండి. కానీ సూర్య సమయంలో ఏ రోజైతే ఉంటుందో అదే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనం 30వ తారీఖునే పంచమి తిథి అయినా చేసుకోవాలండి. తెల్లవారి మంగళవారం అవుతుంది కాబట్టి బుధవారం రోజు ఉద్యాపన అయితే చెప్పుకోండి అమ్మవారికి. బుధవారం రోజు అన్నీ తీసుకోవచ్చండి. లేదు మేము ఉంచలేము, మాకేమైనా ఆటంకాలు వస్తాయేమో, ఏమైనా ఇబ్బందులు ఉన్నవారు, ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే సోమవారం రోజు ఉదయాన్నే పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని మనమైతే పీఠాన్ని కదిపేయొచ్చండి. ఉద్యాపన చెప్పేసి దీపాలు కొండెక్కిన తర్వాత మీరు అన్ని సామాన్లు అనేవి సర్దుకోవచ్చు. లేదు ప్రాబ్లం లేదు ఉంచుకుంటామని అనుకునే వాళ్ళైతే మంగళవారం రోజు కూడా పూజ చేసుకొని బుధవారం రోజు పూజ అయిపోయాక పొద్దున మనము ఉద్యాపన చెప్పి తీసేసుకోవచ్చండి. మనము ఏ పూజ అయినా సరే నియమనిష్టలతో చేస్తేనే మనకి కూడా బాగుంటుందండి. అమ్మని ప్రేమతో ఆరాధిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నవి, మీకు కావలసినవి అయితే ఖచ్చితంగా అమ్మ అయితే ఇస్తుందండి. పోయిన సంవత్సరం నేను 9 రోజులు నవరాత్రులు చేసుకున్నాను. ఎంత సంతోషంగా అనిపించిందో. కానీ ఈ సంవత్సరం నాకు కుదరలేదండి 9 రోజులు చేసుకోవడం. ఎంత బాధపడ్డానో. కానీ ఈ పంచమి తిథి రోజు నేను చేసుకోవడానికి నాకు కలిసి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ అమ్మని ఆరాధించుకోవడానికి, ప్రేమగా చూసుకోవడానికి నేనైతే ఎదురు చూస్తున్నానండి. అమ్మ ప్రేమ మనకి ఈ నవరాత్రుల్లోనే కాదండి, పంచమి రోజు ఏ నెలలో అయినా సరే పంచమి తిథి వచ్చినప్పుడు అమ్మవారికి చాలా ప్రీతికరమైన తిథి అది. అప్పుడు మీరు చేసుకోవచ్చండి ఈ పూజ అనేది. లేదా కొందరు 16 శుక్రవారాలు కూడా చేసుకుంటారండి, అలా కూడా చేసుకోవచ్చు నవరాత్రులు పడని వారైతే. కానీ ఈ నవరాత్రులు చేసుకున్నప్పుడు 9 రోజులు అమ్మవారిని నిష్టగా ప్రేమగా కొలిచి అమ్మని మన తల్లిలాగా భావించి ఆరాధిస్తే ఖచ్చితంగా మీరు అనుకుందైతే మీకు నెరవేరుస్తుందండి. అమ్మ చాలా ప్రేమిస్తుంది. అమ్మ ప్రేమ చాలా గొప్పది. మనం కూడా అంతే ప్రేమతో అంతే నియమనిష్టలతో అమ్మకి పూజించాలని అయితే నేను కోరుకుంటున్నానండి. ఎలాంటి తప్పులు కూడా చేయకండి. మీకు తెలియకపోతే వేరే వాళ్ళ వీడియోస్ చూసైనా సరే తెలిసి చేసుకోండి. ఏదైనా తప్పు చేస్తే తల్లే కదా క్షమిస్తుంది, అలా అని తెలిసి చేయకండి. అమ్మ నాకు తెలియక తప్పు చేశాను, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు తల్లి అని వేడుకోండి. అమ్మ ఖచ్చితంగా మీ ప్రార్థనలను వింటుంది. మన అమ్మ మనల్ని ఎంత ప్రేమిస్తుందో ప్రతి అమ్మ కూడా మనల్ని అంతే ప్రేమగా చూసుకుంటుందండి. అది మనము ఎలా పూజిస్తామనేది దాన్ని బట్టే ఉంటుంది. అమ్మ ఏదో కోపం ఉంటుంది, అయ్యో ఉగ్రరూపం అని అంటున్నారు, గుప్త నవరాత్రులు అని అంటున్నారు, చేసుకోవచ్చో లేదో అని అస్సలు ఆలోచించద్దండి. ఏ అమ్మవారైనా సరే మనం కొలిచే విధానాన్ని బట్టి మనకి ప్రేమను అనేది ఇస్తుంది. సాయంత్రం కాలంలోనే ఎక్కువగా ఈ పూజని చేసుకోవడానికైతే మీరు ట్రై చేయండి. ఉదయం కంటే కూడా అమ్మవారికి రాత్రి వేళలా చేసిన పూజలే చాలా ఎక్కువ ఇష్టం. అందుకే రాత్రిపూటనే చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఈ పంచమి తిథి రోజే చేసుకునే వాళ్ళైతే పీఠం ఉదయాన్నే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పంచమి తిథి మనకి ఉదయాన్నే ఉంటుందండి, సాయంత్రం వరకు ఉండట్లేదు. కాబట్టి పొద్దున్నే పీఠం అనేది పెట్టుకొని మళ్ళీ సాయంత్రం అయితే మీరు నార్మల్గా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. పంచమి తిథి రోజు కంద దీపం పెడితే చాలా మంచిదండి. నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. కంపల్సరీ దొరికితే ఆ రోజు కంపల్సరీ పెట్టండి, సరేనా? రేపు పూజతో